హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు ఏపీ టెట్కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుంచి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఈ యొక్క ఏపీ టెట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను చూడండి. సో పైన మనకు చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ విత్ ఎంపీఈడి క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా ఈ యొక్క ఏపీ టెట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఈ యొక్క ఏపీ టెట్ తాలూకు మనకు ఎగ్జామ్స్ అంటే చూస్ చేసుకున్న ఆప్షన్ అయితే మనకు అందుబాటులో ఉన్నట్టు చూపించారు. సో మనకు 25 నుంచి 29 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి సెంటర్స్కి చూస్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ సెషన్స్ తాలూకు కెపాసిటీ కనుక కంప్లీట్ అయినట్లయితే సో మనకి క్లోజ్ అవుతుందని చెప్పి మనకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఫస్ట్ తర్వాత మనం చూసినట్లయితే మనకు పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ హెచ్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి, లాంగ్వేజ్ పండిట్కి, పీఈటీ వారికి సంబంధించి ఈరోజు 25వ తారీఖున మనకు ఎప్పుడెప్పటి నుంచి మనకు ఈ యొక్క ఆప్షన్స్ అనేవి ఎలిజిబుల్ అవుతాయని చెప్పి ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో హెచ్జిటి వరకు చూసినట్లయితే ఈరోజు మనకు 11:30కి ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ టీచర్స్కి ఈ రోజు 12:30 నుంచి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ చూస్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి ఈరోజు మనకు 1:30కి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ చూస్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటున్నట్లుగా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఎవరు కూడా టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు. సో మీరు 11:30 వరకు వెయిటింగ్ అయితే చేయండి హెచ్జిటి వారు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బాటంలో పరిశీలించినట్లయితే కింద మనకు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్ అండ్ ఎగ్జామ్ సెషన్ వైజ్ అవైలబిలిటీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సెషన్స్ వారీగా ఎంతమంది వాటికి సరిపోతారని చెప్పి మనకు క్లియర్గా డేటాను అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి పరిశీలించినట్లయితే మీరు ఎంత త్వరగా ఈ యొక్క ఆప్షన్స్ని నమోదు చేసుకుంటే అంత మంచిదని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఓకేనా, సో లేట్ చేయకుండా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ ఏవైనా సరే మనకు వీటిని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ యొక్క ఆప్షన్స్ని చూస్ చేసుకుంటే మంచిది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.